హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా మందికి ఏంటంటే 9వ నెల లేకపోతే 8వ నెల ఎండింగ్ నుంచి 9వ నెల వరకు కొంచెం టెన్షన్ ఉంటుందన్నమాట. సో ఎందుకు బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారంటే 9వ నెలలో కొంతమందికి బిడ్డ దక్కక అంటే ప్రెగ్నెన్సీలోనే చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఇలా అవుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. సో మీకు మెయిన్గా కొన్ని సిమ్టమ్స్ అనేవి ముందే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు క్లియర్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ బిడ్డకి ఏమీ అవ్వదు. సో మీరు భయపడాల్సిన పని అయితే లేదు. సో మెయిన్గా టెన్షన్ పడకుండా ఉండండి. కొన్ని విషయాల్లో మనము జాగ్రత్త పడకపోతే కూడా బిడ్డ దక్కకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా ఎందుకు అవుతూ ఉంటుంది, ఆ సిమ్టమ్స్ ఏంటివి అనే దాని గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే బీపీ అండ్ షుగర్ అనమాట. సో షుగర్ లెవెల్స్ అండ్ బీపీ అనేది కంప్లీట్గా మీకు కంట్రోల్లో ఉంటే, ఎప్పుడు చెక్ చేసినా కానీ కంట్రోల్లో ఉంటే, అప్పుడప్పుడు మీరు అప్పుడే వెళ్ళి వెంటనే బీపీ చెక్ చేయించుకుంటే కొంచెం ఎక్కువ తెలుస్తుంది. అలా కాకుండా కాసేపు ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయి తీయించుకుంటే మాత్రం బీపీ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇలా తీయించుకున్నా కానీ మీకు బీపీ హై చూపించి అండ్ షుగర్ లెవెల్స్ కూడా ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్కి అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్కి కూడా మీకు ఎక్కువ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బీపీ షుగర్ అనేది చాలా డేంజర్ అనమాట ప్రెగ్నెన్సీలో. సో దీనికి మెడిసిన్ కూడా ఇవ్వరు, ఓన్లీ డైట్తో మనము కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువగా వెళ్తే మాత్రం అప్పుడు మనకి మెడిసిన్ అనేది ఇస్తారు అండ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో డయాబెటీస్ ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇన్సులిన్ అనేది ఇస్తారు అండ్ బీపీకి కూడా ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారు. కానీ మెయిన్గా మనకి ఈ బీపీ షుగర్ అనేది మనం చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం, కానీ చాలా డేంజర్ అనమాట. సో దీనివల్ల ప్రెగ్నెన్సీలో మంత్ ఎండ్ ఇప్పుడు డెలివరీ అవుతుంది దగ్గరకు వస్తుంది అనగా కూడా బేబీకి ప్రాబ్లం అయిపోయి బేబీ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో బీపీ అనేది మీకు ఎక్కువగా ఉందనుకోండి, వెంటనే చెక్ చేయించుకోండి అండ్ దాని తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి. అండ్ షుగర్ లెవెల్స్ వల్ల కూడా ఉమ్మనీరు అనేది ఎక్కువగా పెరిగిపోయి బేబీకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఉమ్మనీరు కంప్లీట్గా ఎక్కువగా అవుతుంది. సో ఉమ్మనీరు ఎక్కువ ఉంటే కూడా మీరు షుగర్ టెస్ట్ అనేది వెంటనే చేయించుకోవాలి. సో ఈ సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో షుగర్ అనేది ఎక్కువ అవుతుంది అని అంటే మాత్రం కంప్లీట్గా హాస్పిటల్లోనే ఉండి మీరు డైలీ కూడా మీకు ఒక 1 మంత్ అయినా సరే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని డెలివరీ అవ్వడం చాలా మంచిదన్నమాట. సో ఈ బీపీ షుగర్ వల్ల బేబీ దక్కకపోవచ్చు. సో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ కొంతమందికి ఏంటంటే ప్లాజెంటా అనేది జారుతుందనమాట, అంటే మాయ అనేది జారుతుందనమాట. సో ఈ మాయ జారిన వాళ్ళు కూడా కొంచెం బెడ్ రెస్ట్ తీసుకొని జాగ్రత్తగా ఉంటే మీకు బేబీ దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మాయ జారినా కానీ మీరు రెస్ట్ తీసుకోకుండా అన్ని పనులు చేస్తే మాత్రం బేబీకి బ్రీత్ అనేది సరిగా ఆడక, అందాల్సిన ఆహారాలు అనేవి సరిగా అందక బేబీకి ఇబ్బంది అవుతుందన్నమాట. బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అండ్ మాయ సపరేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఉంటే కూడా మీరు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం. సో ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఉమ్మనీరు లాస్ట్ మూమెంట్లో ఉమ్మనీరు తాగేసి బేబీ దక్కకపోవడం, ఇలాంటివి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ జాగ్రత్తగా ఉంటారు అనేసి నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఒక 2-3 మెంబర్స్ అలాంటివి విన్నప్పుడు కూడా చాలా బాధేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మంచి డాక్టర్ని చూయించుకోండి. అండ్ గవర్నమెంట్లో పట్టించుకోవట్లేరు అని అంటే ప్రైవేట్కి ఖచ్చితంగా వెళ్ళండి. ఒక్కసారి ఒక 1 lakh దాకా పెట్టుకొని మనము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. సో డబ్బు గురించి చూసుకొని మీరు హాస్పిటల్కి గవర్నమెంట్కి వెళ్తాము, గవర్నమెంట్లో పట్టించుకుంటే ఓకే, గవర్నమెంట్లో పట్టించుకోకపోతే చాలా ఇబ్బంది పడతారనమాట. సో మీరు ఖచ్చితంగా 1 lakh సపరేట్ పెట్టుకొని మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా మంచిది. అండ్ ట్రీట్మెంట్ విషయంలో కూడా ఎక్కువ మంది డాక్టర్స్ సిజేరియన్ చేయాలి అన్నా కానీ మాకు నార్మలే కావాలి అనేసి, నా సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి అయితే ఇంకా నార్మల్ డెలివరీనే కావాలి అనేసి ఇంకా డెలివరీలోనే బేబీ బయటికి రాలేక చనిపోయిందనమాట. డాక్టర్స్ పట్టించుకోలేదు అని చెప్పింది, కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు కదా. సో బేబీకి అంతవరకు రాసుంటే అంతవరకే అవుతుంది, డాక్టర్స్ మీద అలాంటి నిందలు వేయొద్దు. కానీ కాకపోతే బయటికి మనం చూపించుకునే హాస్పిటల్ని బ్లేమ్ చేయొద్దు, మంచిదా కాదా అనేది తెలుసుకొని మనము వెళ్తే చాలా మంచిదన్నమాట. డెలివరీ దగ్గరకు వస్తుంది, ఇంకా బేబీ బయటికి వచ్చే టైంలో ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నా ప్రెగ్నెన్సీలో కూడా నేను ఒక మిస్టేక్ అనేది చేశాను. డెలివరీ రేప్ అనగానే నాకు అది డెలివరీ టైం అని కూడా తెలియదు. ఇంకా నాకు 1 month టైం ఉంది.
సో టైం ఉంది కదా అనుకుంటున్నా, కానీ పెయిన్స్ వస్తున్నా కానీ నాకు అవి పెయిన్స్ అని తెలియక నైట్ మొత్తం కూడా ఇంట్లోనే ఉన్నాను అనమాట. సో సివియర్ అయిపోయింది, ఇంకా బేబీ దక్కకపోవచ్చు, మదర్ కూడా దక్కకపోవచ్చు అన్న ప్రాబ్లమ్స్లోకి అంత సివియర్ అయిన దానిక కూడా నేను ఇంట్లోనే వెయిట్ చేశాను. కానీ మీకు ఎలాంటి సిమ్టమ్ వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంట్లోనే ఉండి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ వేసుకోవడం, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, డోలో వేసుకోవడం, జ్వరం వస్తుందని ఇలాంటివన్నీ నేను చేశాను. సో ఇలాంటివి చేయడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. బేబీ దక్కకపోవచ్చు అన్నంత సిచ్యువేషన్ వరకు వెళ్ళిపోయింది. సో మీకు ఎలాంటి సిమ్టమ్ అనిపించినా ఏ రాత్రి అయినా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఈ మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి. సో ఏ చిన్న నొప్పి అనిపించినా, బాధ అనిపించినా పెద్దవాళ్ళని దగ్గర ఉంచుకోండి. ఏదైనా బ్లీడ్ అలాంటిదైనా కానీ మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఏదైనా జ్వరం వచ్చినా కానీ, ఎంత నైట్ టైం కొంచెం పెయిన్ వస్తున్నా కానీ హాస్పిటల్కి వెళ్ళాలి. సో దగ్గర క్లినిక్ల కాడికి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకొని రావడం ఇదైతే సేఫ్ కాదు. సో బిడ్డ దక్కకుండా అయిపోతుంది అనమాట. మీకు మంత్ అంతా మోసి లాస్ట్ ఒక 2 monthsలో ఈ మిస్టేక్స్ అన్నీ చేస్తూ ఉంటాం మనం. సో మెయిన్గా బీపీ, షుగర్ అనేది మెయిన్ అనమాట, అది సివియర్. ఇంకా అవి మాత్రం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత ఇలాంటి చిన్నవి కూడా మనం చాలా పెద్దవిగా చూడాలి ప్రెగ్నెన్సీ ఎండింగ్ టైంలో. సో ఏ చిన్న మిస్టేక్ అయినా కానీ మీరు చేయకుండా ఉంటే చాలా మంచిది. అండ్ మెయిన్గా మూమెంట్స్ కౌంట్ చేసుకోవడం. సో ఎవరికైతే 10 మూమెంట్స్కి లోపు తెలుస్తూ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. అది మీ డెలివరీ టైం అని అర్థం. సో దీనివల్ల కూడా ఒక రోజుకి 3 వస్తున్నాయి, 2 వస్తున్నాయి, చాలే అనుకోవద్దు, కదులుతుందిగా అనుకోవద్దు. కదలికలు అనేవి ఖచ్చితంగా డైలీ 10 కికింగ్స్ అనేవి బేబీ ఇవ్వాలి. ఒక 3 times ఇచ్చి 3 times 3 times అంటే ఇప్పుడు ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 3 మూమెంట్లు, ఆఫ్టర్ లంచ్ ఒక 3, అండ్ డిన్నర్ తర్వాత ఒక 3 మూమెంట్లు ఇస్తే అది ఓకే. కానీ ఒక్కసారి కదిలి వదిలేస్తుంది అండ్ 2 times కదులుతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు అది ఎక్కువగా ప్రాబ్లం అనే అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా బేబీ కదలట్లేదంటే కూడా మీరు వెళ్ళకపోతే మీ బేబీ దక్కే అవకాశం అయితే 100కి 100% ఉండదు. సో నా బేబీ కూడా కదలలేదన్నమాట. సో కదలకపోతే ఇంకా ఒక 1 hourలో వెళ్ళిపోయాను. పొద్దున్నే వరకు బేబీ కదలకపోయేసరికి అప్పుడు వెళ్ళాను నేను. సో కదలకపోవడం అని కాకుండా మనకి ఫస్ట్ చూపించిన సిమ్టమ్స్కి కూడా మనం రెస్పాండ్ అవ్వాలి. సో వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. నేను ఓన్లీ మూమెంట్సే కౌంట్ చేసుకుంటున్నా. సో మూమెంట్స్ బాగానే ఉన్నాయి కదా అనుకుంటున్నా, కానీ లోపల ఇవన్నీ జరిగి మాత్రం అర్థం కాలేదన్నమాట. పెయిన్స్ వచ్చి బేబీ డ్రాప్ అవుతుంది అన్న విషయం కూడా నాకు అర్థం కాలేదు. సో అందుకే అంత ప్రాబ్లంలోకి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నా. 9వ నెలలో లేదా 8వ నెలలో బిడ్డ దక్కకపోవడానికి మెయిన్ రీజన్ ఇది. నాకు కాల్ చేసే వాళ్ళలో అండ్ నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళలో ఒక 8 members దాకా బేబీ లాస్ట్ సిచ్యువేషన్కి వచ్చి చనిపోయారనమాట. అంటే ఇంకొక రోజు నెక్స్ట్ డేకి బేబీ బయటకు వస్తుందనగా చనిపోయారు. అండ్ డెలివరీ టైంలో చనిపోయారు పిల్లలు. దాని తర్వాత 1 month ముందు చనిపోయారు. సో ఇలాంటివి జరగకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోండి. మెయిన్గా నేను చెప్పిన పాయింట్స్ అన్నిటికీ మీరు రెస్పాండ్ అయ్యి హాస్పిటల్కి వెళ్తే చాలా మంచిది. మెయిన్ మంచి హాస్పిటలా కాదా అనేది మీరు చెక్ చేసుకొని వెళ్ళండి. సో ఖచ్చితంగా మీకు అన్ని రోజులు మంచి హాస్పిటల్లో చూపించుకొని లాస్ట్కి తక్కువలో అవుతుందని మాత్రం ఆలోచించొద్దు. వేరే తక్కువ కాస్ట్లో అవుతుందని డాక్టర్ని మార్చొద్దు. సో ఫస్ట్ నుంచి ఎవరికైతే చూపిస్తున్నారో ఎండింగ్ టైంలో కూడా వాళ్ళ దగ్గరనే డెలివరీ చేయించుకుంటే మీ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఒక నెల ముందు వెళ్ళి లేదా ఒక విజిట్కి వెళ్ళి డెలివరీ చేయమంటే వాళ్ళకు కూడా అర్థం కాదు. వాళ్ళని కూడా మనం ఏమైనా అయిన తర్వాత అనలేము. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. దీన్ని మీరు ఖచ్చితంగా ఈ బాటలోనే నడవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు బేబీని మంచిగా సేఫ్గా బయటికి మిమ్మల్ని అండ్ బేబీని బయటికి తీసుకురావడానికి నేను చెప్పే కొన్ని మాటలు అండ్ నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.